నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్తున్నారు. అది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం. మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏంటంటే గతంలో చూస్తే అనంతపూర్కి కియా సంస్థను తీసుకొచ్చాడు. ఇప్పుడు అట్లనే రాయలసీమకి విన్ఫాస్ట్ అనే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ తీసుకొస్తున్నారు. అంటే బ్యాటరీస్ కోసం అని చెప్పేసి ఆ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి రాయలసీమలో ఒక మంచి ప్లేస్ ని కూడా ఇస్తారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇది నిజంగా సాధ్యమైతే అంటారు? ఖచ్చితంగా రాయలసీమకి చాలా బంగారపు రోజులు రాబోతున్నాయమ్మా, స్వర్ణయుగం లాగా. ఎందుకంటే రాయలసీమలో నుంచి చాలా పెద్ద పెద్ద జాతీయ రహదారులు వెళ్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు రహదారిని కూడా 12 లైన్లకి పెంచుతారంట. ఇప్పుడు 4 లైన్లలో ఉంది. అట్లాంటిది 12 లైన్లకి పెంచే ప్రతిపాదన ఉంది. అలాగే రాయలసీమ గుండా కొన్ని ఇంకా జాతీయ రహదారులు కూడా శాంక్షన్ వచ్చింది అంటున్నారు. ఇవన్నీ వస్తే కూడా రాయలసీమ ఒక పారిశ్రామిక కారిడార్గా ఏర్పడుతుంది అంటున్నారు. అదేంటంటే రాయలసీమకు ఉండే అడ్వాంటేజెస్ పొజిషను, అది 2 రాష్ట్రాలు కర్ణాటక బెంగళూరుకి, తర్వాత తమిళనాడు రాజధాని చెన్నైకి చాలా దగ్గరగా ఉంది. చెన్నైలో పోర్టులు ఉన్నాయి. అలాగే బెంగళూరు కూడా ఒక మెట్రోపాలిటన్ సిటీ ఉంది. కాబట్టి తర్వాత వాతావరణ విధంగా చూసుకుంటే అది చాలా పొడి ప్రదేశం, ఎత్తైన ప్రదేశం, వాటర్ లాగింగ్ ఉండదు. పరిశ్రమలకు కూడా రేపు ఉత్తరోత్తర చాలా అనుకూలమైన ప్రదేశం. భూములు కూడా ఒక రకంగా కొంత చౌకగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇప్పటికే వ్యవసాయకంగా వెనకబడింది, సరైన నీటి వసతులు లేకుండా. కాబట్టి ఇప్పుడు ఈ పరిశ్రమలు కనుక వస్తే అక్కడ మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా కూడా మంచి నగదు చలామణి పెరుగుతుంది, ఆర్థిక వ్యవహారాలు పెరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా అది పెద్ద బూస్ట్ అనుకోవాలి చెప్పాలి రాయలసీమకి. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక కార్లకు సంబంధించి భారతదేశ మార్కెట్ చాలా ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే బాగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీ మన ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ఇతర మార్కెట్లన్నీ కూడా సాచ్యురేషన్కి వచ్చేసినాయి, సంతృప్త స్థాయికి వచ్చేసినాయి ఎక్కువ. ఇది తర్వాత మరీ అన్డెవలప్డ్ కంట్రీస్లో కూడా పర్చేజెస్ జరగవు. కానీ మనకు ఉండేటప్పటికి ఇండియాలో పర్చేజింగ్ కెపాసిటీ ఉంది, ప్రజలకి కొనే శక్తి ఉంది, కొనుగోలు శక్తి. తర్వాత మనకు అవసరాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రావాల్సిన పెట్రోలియం కార్లకి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వటంలా ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే పెట్రోలియం వెహికల్స్ వలన మనకు ఉండే విదేశీ నిల్వలన్నీ పెట్రోల్ కొనుక్కోవటం వలన డీజిల్కి ఖర్చు అయిపోతున్నాయి. అందుకని వాటిని కనుక మనం ఆదా చేసుకోవాలంటే ఈ బ్యాటరీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేసుకోవాలి. వాటికి బాగా సబ్సిడీ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఫాస్ట్ విన్ అనేది వియత్నాం కంపెనీ, కార్ల కంపెనీ. ఇది ఒక ప్రసిద్ధమైన ఎలక్ట్రిక్ వెహికల్ కార్ల ఉత్పత్తి సంస్థ. రెండోది వాళ్ళ కారులో ఉపయోగించే శక్తివంతమైన బ్యాటరీలు కూడా వీళ్ళే తయారు చేసుకోగలుగుతారు. ఈ 2 విధాలు, ఒక బ్యాటరీ పరిశ్రమ వచ్చినట్టు అవుతుంది. కొన్నిసార్లు ఎలక్ట్రిక్ పరిశ్రమలో ఏం చేస్తాయంటే బ్యాటరీస్ని వేరే కంపెనీస్ నుంచి ప్రొక్యూర్ చేసుకుంటాయి, కొనుగోలు చేస్తాయి. ఇది అట్లా కాదు, 2 తయారు చేసుకుంటాయి. కాబట్టి బ్యాటరీ తయారీ వ్యవస్థ కూడా అక్కడ ఏర్పడుతుంది. కారుకి సంబంధించిన విడిభాగాలన్నీ ఇక్కడ చేస్తారు, బాడీ ఇవన్నీ కూడా. కాబట్టి ఈ ఫాస్ట్ విన్ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి కావాల్సిన అంశాలన్నింటినీ పరిశీలించి మేము కూడా మీకు చెప్తాము అంటే 190 చాలా పాజిటివ్గా ఉంటుంది. అందులోనూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగోని ఈ రోజుల్లో ఏదైనా పరిశ్రమలు వస్తానంటే మామూలు రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు పానివ్వరు. ఎక్కడ పరిశ్రమ వస్తా అంటే ఈయనేమో ఎదురెళ్ళి మరీ తీసుకొస్తారు. అట్లాంటిది ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ అనేది చాలా అంటే ఇప్పుడు ప్రజలకి డిమాండ్లో ఉన్న సబ్జెక్ట్ ఇది. ఈ 2 కనుక బ్యాటరీలు తయారు చేసే సంస్థను రాయలసీమలో పెడితే ఆర్థికంగా చాలా అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా సేల్ అవుతాయి, మన దేశంలో సేల్ అవుతాయి, ఎక్స్పోర్ట్ కూడా అవుతాయి ఎక్కువ ఆఫ్రికన్ కంట్రీస్. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ పెట్రోల్ డీజిల్ కి చాలా డబ్బులు అవుతున్నాయి. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటది కాబట్టి చూడడానికి కూడా బాగుంటది. కాబట్టి జనాలు ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా వరకు పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కన్నా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మొగ్గు చూపుతున్నారు. అవునమ్మా, ఇప్పుడు ఏమవుతుందంటే పెట్రోల్ వెహికల్స్కి మెయింటెనెన్స్ చాలా కాస్ట్ అవుతుంది. అదే కనుక మనకి బ్యాటరీ కార్ అనుకోండి చాలా మనకి సేవ్ అవుతుంది. ఏదైనా పెట్టుబడి
కొన్నప్పుడే కొద్దిగా 1 లక్ష 2 లక్షలు ఎక్కువ అవుతాయి ఎలక్ట్రిక్ వెహికల్స్. అది కూడా ఇప్పుడు ఉత్పత్తి బాగా పెంచుతున్నారు కాబట్టి వివిధ కంపెనీలు కూడా పోటీలో వస్తున్నాయి కాబట్టి పోటీగా అప్పుడు రేట్లు కూడా తగ్గిస్తారు వాళ్ళ మధ్యలో ఉండే అమ్మకపు పోటీని బట్టి. అప్పుడు ప్రజలకి మీరు అన్నట్టు మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తాయి. తర్వాత వీళ్ళు ఛార్జింగ్ పెట్టుకోవటమే కదా, దాని వలన మనకి పెట్రోల్ వాతావరణ కాలుష్యాలు తగ్గుతాయి. తర్వాత మనకి విదేశీ కరెన్సీ సేవ్ అవుతుంది. ప్రజలకు కూడా ఆర్థిక భారం ఉండదు. చక్కగా వాళ్ళు ఎకానమీ పొదుపుగా ఉంటారు కాబట్టి ఆ డబ్బుని ఇతరత్ర ఉపయోగించుకుంటారు ఇంకా ఇతర పర్చేజెస్కి. ఆ రకంగా పన్నుల రూపంలో కూడా పరోక్షంగా ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది. ఈ పరిశ్రమ కనుక డెఫినెట్గా 1 month లోపల చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొంత డీటెయిల్స్ అన్ని వర్కౌట్ చేసి ఎక్కడ వాళ్ళు కోరినంత భూమి లభ్యత ఉందనే చూస్తారు. తర్వాత వాళ్ళ అభిప్రాయం తీసుకుంటారు. ఫలానా సాట మీకు 2-3 ప్రపోజల్స్ ఇస్తారు స్థలాలకు సంబంధించి, అందులో వాళ్ళు ఒకటి చూస్ చేసుకుంటారు. అది తర్వాత వాళ్ళు అడిగిన ఇతర అంశాలను కూడా పరిశీలించి ఏమేమి రాయితీలు అడిగారో ఎంతవరకు ఇవ్వగలుగుతారో ప్రభుత్వం తరపు నుంచి కూడా ప్రతిపాదనలు వాళ్ళ ముందు పెడతారు. మళ్ళీ ఇంకోసారి కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా ప్రతిపాదనలు విన్న తర్వాత ఓ ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఇదంతా జరిగేటప్పటికి 1 నెల రోజుల లోపల స్పష్టత వస్తాం ఈ కార్ల ఫ్యాక్టరీ ఫాస్ట్ విన్నది కూడా. అండ్ దీంతో పాటు చాలా మందికి అక్కడ ఎవరైతే వలసలు వెళ్తున్నా వాళ్ళందరికీ కొంచెం ఉపాధి అవకాశాలు అయితే వచ్చినట్టే డెఫినెట్ గా మరీ ముఖ్యంగా యూత్ కి ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఈ కార్ ప్రొడక్షన్ సంబంధించిన ట్రైనింగ్ వాళ్ళు ఎక్కువ మంది లోకల్ యూత్కి ఇస్తారు. దాని మూలాన ఏంటంటే బయట నుంచి తెచ్చుకుంటే ఎక్కువ శాలరీలు ఇవ్వాలి ఈ దేశాల నుంచి. అందుకని స్వదేశంలోనే ఇక్కడ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అవసరమైతే అక్కడ వియత్నాం తీసుకెళ్లి వాళ్ళ ఫ్యాక్టరీలో ఇస్తారు. ఇక్కడ కూడా ఈ ఫెసిలిటీ డెవలప్ అవుతున్న సందర్భంలో కూడా వీళ్ళకి ఆ కార్లు సంబంధించి ఏ విడిభాగాలు అంటే ఇంజిన్లు ఉండవు కదా, ఇక్కడ ఓన్లీ బ్యాటరీ ఒకటే కాబట్టి ఇంజిన్కి సంబంధించిన పార్ట్ ఉండదు. బాడీకి సంబంధించిన ఈ డెంటింగ్, బాడీ మౌల్డింగ్లు ఇవన్నీ కూడా అనేక సబ్జెక్టులు వస్తాయి. ఏదన్నా ఇది ఒక శుభ పరిణామం అమ్మా. ఎందుకంటే ప్రభుత్వం మారగానే పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం అనేది ఇప్పుడు ఫస్ట్ టైం జరుగుతుంది. గత 5 ఏళ్ల నుంచి అసలు పరిశ్రమల వాళ్ళు ఎవరు కూడా తొంగి చూసిన వాళ్ళు లేరు. పెట్టినవి కూడా లులు మాన్ లాంటి ఇక్కడ పెట్టినవి అంతకుముందు వైజాగ్కు వాళ్ళు పెడదాం అనుకుని సరైన ప్రభుత్వ సహకారం ప్రోత్సాహకాలు లేవు కాబట్టి వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. అట్లాగే ఈయన అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళ వేధింపులకు గురి చేస్తే వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. అట్లా చాలా కంపెనీలు, జాకీ పరిశ్రమ కూడా అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో వాళ్ళు పెట్టలా. ఎందుకంటే వీళ్ళు బాగా డబ్బుల కోసం వేధిస్తున్నారు రాజకీయ నాయకులు. ఈ మామూలు మేము పెట్టలేము, మాకు అక్కర్లేదని చెప్పి వాళ్ళు కూడా వైండప్ చెప్పేశారు, ప్యాకప్ చెప్పేశారు. ఇట్లా అంటే అక్కడ పెట్టాలనుకున్న అనేక కంపెనీలు వాళ్ళే వద్దనుకోవడం వల్లనే పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయాయంటారా, లేకపోతే ఎలా అంటారు? అంటే వీళ్ళు గత 5 ఏళ్లలో ఒక్క ప్రభుత్వం అంటే ఒక్క సంస్థ కూడా రాలేదంటే అది ఇలా అసలు ప్రజలకు అన్యాయం చేసినట్టే కదా ఒక రకంగా. ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వానికి శ్రద్ధ లేనప్పుడు పారిశ్రామికవేత్తలు వచ్చి వాళ్ళు చెప్తారా మేము పరిశ్రమలు పెడతామని, వీళ్ళు ఏదైనా సమావేశాలు సభలు పెట్టి మేము ప్రోత్సహిస్తాం అన్నప్పుడు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. వీళ్ళు ఇతరులని ఎలా ట్రీట్ చేస్తున్నారో చూసిన తర్వాత వాళ్ళు ఎందుకు ముందుకు వస్తారమ్మా? ఇప్పుడు అంతకుముందు కియా గురించి అతను ఎంపీ ఉండేవాడు కదా, పోలీస్ ఆఫీసర్, ఎంత వేధించాడు అతన్ని. వాళ్ళని వేధిస్తే అది జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వెళ్ళకూడదు, కియా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారని. అట్లా అన్నమాట.